సృష్టించాడు పరమేశ్వరుడు. మరి 84 లక్షల జీవరాశులలో ఎవరికి గురువు అవసరం, ఎవరికి పురోహితుడు అవసరం అని ఒక రోజునాడు ఒక మహానుభావుడు పరీక్షించుదామని చెప్పని ఒక చోట ఒక పెద్ద షాపింగ్ మాల్ లాంటి, మన భాషలో చెప్తున్నారు దీన్ని, ఓ పెద్ద విశాలమైన షాపింగ్ మాల్, దానికి చాలా అంతస్తులతో కూడుకున్నటువంటి షాపింగ్ మాల్. అందులో దొరకని వస్తువు అంటూ లేదు, అన్నీ దొరుకుతాయి దాంట్లో, ఎవ్వరూ వెళ్ళనివ్వండి అందులో అన్నీ దొరుకుతాయి, ఇది లేదు అనేది మాత్రం ఉంటుంది. అలాంటి షాపింగ్ మాల్లోకి ఒక మహానుభావుడు యోగి పుంగవుడు ఆ ఓనర్ దగ్గరికి వచ్చి అడిగాడు, నీ షాపు ఒక్కరోజు నాకు అద్దెకిస్తావా అని అడిగాడు. అడిగితే సరే స్వామి ఇస్తానన్నాడు. ఎందుకో చూద్దామని చెప్పని ఆ యజమాని కూడా అనుకొని చూస్తున్నాడు, ఏం చేస్తాడు ఈ యోగి అనుకొని చూస్తే అక్కడికి దగ్గరలోనే ఆయనను అడిగాడు, అదే ఓనర్ని అడిగాడు, ఏమనంటే నీ దగ్గర శునకం ఉందా అని అడిగాడు, కుక్క ఉందా అని అడిగాడు. అంటే దానికేం భాగ్యం స్వామి, ఉన్నది మా ఇంట్లో కుక్క అన్నాడు. అయితే దాన్ని ప్రవేశపెట్టు అన్నాడు. అంటే ఆ కుక్కను పిలిచాడు, దాని జ్ఞాన దృష్టి నుంచి చెప్పాడు, ఇది పెద్ద షాపింగ్ మాల్, ఇందులో దొరకనందంటూ ఏదీ లేదు, నీవు వెళ్ళి నీకు కావలసింది తీసుకొచ్చుకోపో అన్నాడు. అంటే ఆ శునకము చకచక వెళ్ళిపోయింది. ఎందుకు పాపం దానికి ఎప్పుడు కానీ కట్టేసి ఎంతో కొంతనే ఏదో పెడుతుంటారు, దానికి ఇష్టపూర్తిగా తినదని. ఇప్పుడు దానికి మహదానందం వేసింది, అబ్బా నన్ను వదిలిపెట్టారు, స్వేచ్ఛనిచ్చారు, ఇప్పుడు నాకు కావాల్సింది తెచ్చుకుంటాని ఆ కుక్క గబగబా వెళ్ళింది. ఎంత 10 నిమిషాలలో దానికి కావాల్సింది కడుపు నిండా తిన్నది వచ్చేసింది. చూశాడు యోగి, చూసి సంతోషం వెళ్ళినా అన్నాడు. ఆ తరువాతి కాసేపటికి అక్కడ ఒక వరాహం కనబడ్డది. ఆ వరాహాన్ని పిలిచాడు. పిలిచి, ఓ వరాహమా, వరాహం అంటే ఏమిటి, దాన్ని పిలిచి నీకు కావలసింది ఏముందో ఇందులో దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకోపో అన్నాడు. అంటే అక్కడ ఆ వరాహం కూడా చాలా సంతోషపడి, ఎప్పుడు నేను మురుకు కూపంలో దొరికేదాన్ని తింటున్నాను, నాకు కావలసింది దొరుకుతుందట అని చెప్పని ఆ వరాహం కూడా వెళ్ళిపోయింది. అది వెళ్ళి 20 నిమిషాలలో దానికి కావాల్సింది కడుపు నిండా వచ్చేసింది. ఆ తర్వాత మరో జీవిని పంపాడు, ఆ తర్వాత పక్షులను పంపాడు, ఇలా జీవులన్నింటినీ పంపిస్తున్నాడు. అన్నీ కూడా పోతున్నాయి. ఓ 20-30 నిమిషాలలో వాటికి కావాల్సింది కడుపు నిండా తింటున్నాయి, వచ్చేస్తున్నాయి. ఈ ఓనరు ఆశ్చర్యపోతున్నాడు, ఏమిటిది, ఏమి చేస్తున్నాడు అనుకొని చివరిగా అక్కడే ఆ పక్కనే కొంత దూరంలో ఒక మనిషి కనబడ్డాడు. ఆ మనిషిని పిలిచాడు. పిలిచి, ఏమయ్యా మహానుభావ, నరోత్తమ, మానవ అని పిలిచి, ఇది పెద్ద షాపింగ్ మాల్, దీంట్లో దొరకనిదంటూ ఏదీ ఉండదు, నువ్వు వెతుక్కుంటే అన్నీ దొరుకుతాయి, దీంట్లో నీకు కావాల్సింది తెచ్చుకో, అన్ని ఫ్రీయే, ఏదీ డబ్బు ఖర్చు పెట్టకని చెప్పాడు. ఆ మనుషుడు చాలా సంతోషపడ్డాడు. ఆయన వెళ్ళాడు లోపలికి. వెళ్ళి అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఆ అంతస్తు ఎక్కాడు, ఎన్ని అంతస్తులు ఉన్నాయో అన్ని అంతస్తులు ఎక్కాడు. కానీ వెళ్ళి అర్ధగంట అవుతుంది, గంట అవుతుంది, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 6 గంటలు గడిచింది, ఇంకా వస్తలేడు మనుష్యుడు. ఇప్పుడు యజమానికి భయం పట్టుకుంది, అదేమిటి, పంపించినవన్నీ పోయాయి, తొందర వచ్చేసాయి, మరి కావాల్సింది తీసుకొని, ఈ మనుషుడు ఏమిటి ఇంకా రావట్లేదు, 6 గంటలు అవుతుంది అని యోగిని అడిగాడు. అయ్యా యోగి పుంగవ, అందరూ వెళ్ళొచ్చారు తొందరగా, కానీ మనుష్యుడే వెళ్ళి రాలేదు, ఏం చేస్తున్నాడో ఏమో కదా అని ఆర్తితో ఆయన కొంచెం భయపడుతూ అడిగాడు. అడిగితే యోగి పుంగవుడు అన్నాడు, అయ్యో నీకు అంత బాధ ఎందుకయ్యా, దిగులెందుకు, చూద్దురా ఏం చేస్తున్నాడో ఆ మనుషుడు, చూద్దాం అని చెప్పని ఆ యజమాని తీసుకొని ఆ యోగి పుంగవుడు ఆ యొక్క షాపింగ్ మాల్లోకి అడుగుపెట్టి చూశాడు. అన్ని ఫ్లోర్లు తిరిగారు, ఎక్కడా కనబడలేదు. ఆ మనుష్యుడు ఎక్కడ కనబడలేదు. వెతకగా ఒక చోట మూలకు నక్కి కూర్చున్నాడు. చూశాడు యోగి, ఏమైందయ్యా ఇలా కూర్చున్నావు, నీకు కావలసింది తెచ్చుకోమన్నాను కదా, నీకు ఏది అవసరమో అది పట్టుకొచ్చుకోపో అన్నాను కదా, ఎందుకు తెచ్చుకోలేదు, ఎందుకు రాలేదు, ఇంత సమయం అయింది అని అడిగాడు. అడిగితే మనుష్యుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, అద్భుతమైన మాట చెప్పాడు మనుష్యుడు. అయ్యా ఇక్కడ ఎన్నెన్నో వస్తువులు చూశాను, నేను ఇంతకు పూర్వం చూడనటువంటి వస్తువులు ఉన్నాయి, ఎంతో ఆకర్షణగా ఉన్నాయి, ఎంతో మాయగొలిపే రకంగా ఉన్నాయి. అన్ని వస్తువుల మీద నా మనసు ఇష్టపడ్డది, అందులో దేన్ని పట్టుకోవాలనో అర్థం కాలేదు,
దేన్ని తీసుకుపోవాలో అర్థం కాలే. అయోమయంలో ఈ మూలకు నక్కి కూర్చున్నానయ్యా అన్నాడు. అప్పుడు యోగి చెప్పాడు యజమానితోటి, చూశావా, ఈ షాపింగ్ మాల్లోకి ప్రతి జీవిని పంపిస్తే ఏం చేసి ఆ జీవులన్నీ వారికి కావలసినవి ఏమున్నాయో కడుపు నిండా తిన్నాయి వచ్చేసాయి. కానీ ఒక్క మనుష్యుడు లోపలికి వెళ్ళి అతనికి ఏది కావాలో ఎంచుకోలేకపోయాడు. ఇప్పుడు ఎప్పయ్యా గురువు ఎవరికి అవసరమో అడిగాడు 84 లక్షల జీవరాశులలో. ఎవరికి అవసరం? ఎందుకు అవసరం వచ్చింది? మరి ఆ మనుషులు ఎవరు? అదే అయోమయంలో ఉన్నామా లేవా? ఇంకా తేలిగ్గా చెప్పాల్సి వస్తే మన ఇంటి ముందటికే ఓ 100 రకాల చీరలు పట్టుకొని వచ్చాడు అనుకోండి, అన్నీ మంచివే. అంతకుముందు అనిపించింది ఒక్కటి ఏదైనా మంచిది వస్తే బాగుంటుండే, మరి ఏం పోవాలి గంగాధరకు అనుకున్నారు. అనుకోగానే 100 చీరలు పట్టుకొని వచ్చాడు. అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నది. మీరు 100 చూసి ఏమంటారు? ఏం తీసుకోండి అర్థమవుతలేదు ఇది అని అనుకుంటారు. పురుషుడైనంతే స్త్రీ అయినంతే. అంటే మనుష్యులు అన్నప్పుడు ఇద్దరు వస్తారు. మనుష్యుడు అనగానే స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఒక స్త్రీకి చెప్పినాం అనుకోండి, అందరికీ మనుష్యుడు అన్నవారికి అందరికీ అవసరం. అయోమయంలో పడిపోతాడు, ఏం తీసుకోని అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు గురువు అనేవాడు ఎవరికి అవసరం? 84 లక్షల జీవరాశులలో మనుష్యుడికి అవసరం. మరి ఎంతమంది ఇక్కడ గురువులు ఉన్నారు?